ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలు రాగామయూరి గ్రీన్ హిల్స్లో ఏర్పాటు చేసినటువంటి సూపర్ సేవింగ్స్ బహిరంగ సభకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. సూపర్ జిఎస్టీ బహిరంగ సభకు ఇప్పటికే మెల్లమెల్లగా పబ్లిక్ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి కర్నూలు జిల్లా నలువైపుల నుంచి కూడా వాహనాలు కర్నూలు సభకు బయలుదేరాయి. అయితే ఇప్పటికే నంద్యాలకు చెందినటువంటి కొంతమంది పబ్లిక్ కూడా బస్సులలో వస్తున్నారు. మనం చూడవచ్చు, కెమెరా పర్సన్ రాజశేఖర్ కూడా చూపిస్తున్నారు. పబ్లిక్ అంతా కూడా బస్సులలో ఏదైతే సూపర్ జిఎస్టీ కార్యక్రమానికి వెళ్తున్నారు. మరోవైపు కేంద్ర రాష్ట్ర మంత్రులు అదేవిధంగా అధికారులు కూడా బహిరంగ సభ దగ్గరికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. బహిరంగ సభ దాదాపుగా 3 లక్షల మంది వస్తారు కాబట్టి వారికి అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ అదేవిధంగా తాగునీరు ఆహారం పైన కూడా మంత్రులు అదేవిధంగా అధికారులు కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు. మరి కాసేపట్లో మంత్రి నారా లోకేష్ కూడా ఒక 5 నిమిషాల్లో బహిరంగ సభ దగ్గరికి చేరుకుంటారు. కొద్దిసేపటి క్రితమే ఏదైతే అబ్దుల్ నజీర్ గవర్నర్ కూడా బహిరంగ సభకు చేరుకున్నారు. అధికారులు కూటమి నాయకులు కూడా ఆయనను రిసీవ్ చేసుకున్నారు. మంత్రులందరూ కూడా కాన్వాయ్లో రాగమయూరి ఏదైతే బహిరంగ సభకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు విఐపీల తాకిడి, మరోవైపు పబ్లిక్ కూడా క్రమక్రమంగా వస్తుండడంతో ఇక్కడ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా విఐపీలకు పార్కింగ్ విషయాలు అయితే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చర్యలు చేపట్టారు. మరోవైపు 3 లక్షల మంది వస్తున్నారు కాబట్టి ఏదైతే 12 ప్రదేశాలలో పార్కింగ్ ప్లేస్లను కూడా ఏర్పాటు చేశారు. మోడీ బహిరంగ సభ కూడా రాగమయూరి గ్రీన్ హిల్స్లో దాదాపుగా 400 ఎకరాల్లో ఈ యొక్క సభ జరుగుతోంది. అందులో 350 ఎకరాలకు కూడా పార్కింగ్ ప్లేస్లకు కూడా అలర్ట్ చేశారు. మిగిలిన 40 ఎకరాలు సభా ప్రాంగణాలు అదేవిధంగా హెలిప్యాడ్లు వేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే భారీ స్థాయిలో తరలి చేస్తున్నటువంటి అవకాశం ఉంది. స్వచ్ఛందంగా దాదాపుగా 8,000 దాకా వాహనాల్లో కూడా మోడీ సభకు జనాలు తరలివేస్తున్నారు. ఊరు వాడ ఏకమై పల్లెలు పట్టణాలను మొదలుకొని కూడా పబ్లిక్ అంతా కూడా పెద్ద ఎత్తున ఏదైతే మోడీ సభకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైతే పబ్లిక్ కూడా ఏదైతే స్వచ్ఛందంగా మరోవైపు వ్యాపార వర్గాలు, ఎందుకంటే సూపర్ జిఎస్టీ 2.0 ప్రయోజనాలు అదేవిధంగా సంస్కరణలపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో మాట్లాడతారు కాబట్టి మరోవైపు ఏదైతే పలు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా 13,400 కోట్ల విలువైనటువంటి పలు ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు చేస్తారు. అదేవిధంగా ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేసే కార్యక్రమాలు ఉంది కాబట్టి సో పెద్ద ఎత్తున కూడా రాయలసీమ గడ్డపై జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సుండిపేటకు చేరుకుంటారు. సుండిపేట దగ్గర కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే అదంతా కూడా నల్లమల్ల మావోయిస్టు ప్రాంతం గతంలో ఉంది కాబట్టి ఫారెస్ట్లో ఈ యొక్క పర్యటన మోడీది అదేవిధంగా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ గత వారం రోజుల నుంచి కూడా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో రోడ్డు మార్గాలను కూడా స్పెషల్ పార్టీ పోలీసులు కూడా జల్లడ పట్టినటువంటి పరిస్థితి. ఒక్క శ్రీశైలంలోనే దాదాపుగా 1,800 మంది పోలీసులు అయితే భారీ భద్రత ఏర్పాటు చేశారు. కర్నూలులో అయితే 9,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. మోడీ నంద్యాల జిల్లాకు వచ్చారు కాబట్టి ఇటు కర్నూలు జిల్లాలో కూడా పోలీసులు అప్రమత్తమై ఎక్కడెక్కడ ట్రాఫిక్ అయితేనేమి పబ్లిక్ తరలింపులో కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలంకు చేరుకుంటారు కాబట్టి అక్కడ అధికారులందరూ అదేవిధంగా ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు ఏర్పాట్ల కార్యక్రమానికి కూడా దేవస్థానం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. యామిని, అయితే సుంకన్న, కర్నూలులో ప్రధాని ఏ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు? దాదాపుగా 13,400 కోట్ల విలువైనటువంటి పలు ప్రాజెక్టులు ముఖ్యంగా